యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తతాత్మానం సృజామ్యహం. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మ వచించినటువంటి పద్యం. యథావిధిగా నిత్యము నీవు ఏ ధర్మాన్ని ఆచరిస్తావో అది నీకు జ్ఞానాన్ని ప్రసాదించటమే కాక నీ యొక్క జీవితం మొత్తాన్ని కూడా భగవత్ అనుగ్రహానికి, భగవంతుడి యొక్క కైంకర్యంతో జీవించి సుఖశాంతులతో సౌభాగ్యవంతంగా ఆ పరమాత్మ యొక్క స్థానానికి చేరుకునే విధంగా చేసేటువంటిది ఆ పద్యం యొక్క అర్థం. ఈ కార్తీక మాసంలో తులారాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఈ తులారాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అప్పుడు గో పాదం నుంచి గోముఖంగా గంగానది ప్రవహిస్తూ సర్వ పుణ్య నదులలోకి కూడా ప్రవేశిస్తుంది. ఈ నదుల్లో నీరన్నీ కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగిన పుణ్యతీర్థంగా మారతాయి. అటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అనేటువంటి స్వరూపంతో శివుడు కేశవులు ఏకమైనటువంటి అర్ధనారీశ్వర స్వరూపం ఆ నది యొక్క జలాలలో ప్రవేశిస్తూ తద్వారా ఆ నదులన్నీ కూడా ప్రవహిస్తూ మనకి ఉన్నటువంటి తటాకాలలోకి వస్తూ ఉంటాయి జలాలు. ఈ జలాలు అలా తటాకాల్లోకి ప్రవేశించి తద్వారా మనకి నిత్యము వాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి సరోవరాల్లోకి, తద్వారా పిల్ల కాలువల్లోకి, ఈ పిల్ల కాలువలు, సరోవరాలు, నదులు ఇవన్నీ కూడా కలిసి చివరికి సముద్రంలోకి చేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తం అనేటువంటిది చాలా బ్రహ్మాండమైనటువంటిది. ఈ బ్రహ్మాండము అనేటువంటి భూమండలం మొత్తాన్ని కూడా పునీతం చేసేటువంటి పరమ పావనమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ విష్ణు శివులకు అంటే శివ కేశవులకు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో శివుడు అంతర్ముఖంగా విష్ణువులో ఉంటే విష్ణువు బాహ్య శరీరంగా శివస్వరూపంగా ఉన్నటువంటి వాడుగా భాసిల్లుతూ ఉంటాడు. ఇటువంటి ఈ శివకేశవుల యొక్క తత్వాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్రపంచం భూమండలం అంతా కూడా వ్యాపించి ఉండేటువంటి శుభ మాసం ఈ కార్తీక మాసం. అటువంటి ఈ మాసంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని స్వామివారికి కావలసినటువంటి దివ్య పదార్థములన్నిటినీ కూడా సిద్ధంగా ఉంచుకుని స్వామివారికి మంగళవాద్యములతో కూడినటువంటి సుప్రభాతాన్ని వేసి ఆ స్వామివారిని ఉంచినటువంటి ఆ పీఠం మీద ఈ పుణ్యజలం ఏదైతే మనం సమకూర్చుకున్నామో ఆ జలంలో ఒక చిటికెడు విభూతిని వేసి ఆ విభూతి వేసిన జలాన్ని ఆ స్వామివారి మీద చిలకరించాలి. అలా చిలకరిస్తూ ఘంటానాదం చేస్తూ స్వామివారికి ధూపాన్ని సమర్పించి తదనంతరము కూడా ఆ స్వామివారికి షోడశోపచారములను ఆచరించి పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, ఆచమనీయము, శుద్ధోదక స్నానము ఆచరించాలి.
దీనికి ముందుగా మనం సంకల్పం అనేటువంటిది తిథి వార నక్షత్ర గండయాది యోగములని ఉచ్చరించుకుని ఈ కార్తీక మాస పుణ్యఫలాన్ని సదా జన్మాంతము వరకు కూడా ప్రసాదించమని సర్వత్రా సర్వకాలములయందు కూడా ఈ కార్తీక మాస దీక్ష ఎలా అయితే చేస్తున్నానో దానినే ఆచరిస్తానని స్వామివారికి సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఈ షోడశోపచార పూజలన్నీ ఆచరించి అనంతరము ఈ కలశారాధన అనేటువంటిది చేస్తారు. పుణ్యనదులన్నిటినీ కూడా మనం సమకూర్చుకున్న పుణ్యజలంలోకి ఆవాహన చేసి ఆ జలంతో స్వామివారికి రుద్ర నమక చమకములతో లేతే పురుష సూక్తముతో లేక దుర్గా సూక్తముతో లేతే శ్రీ సూక్తముతో వీటితో స్వామివారికి మనం అభిషేకం చేసుకోవాలి. లేక రుద్ర సూక్తము అనేటువంటి దానితో అయినా మనం ఈ అభిషేకాన్ని ఆచరించవచ్చు. ఇలా అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి గంధలేపనంని చేసి ఆ శివలింగానికి గంధాన్ని పూసి దానిపైన సుగంధ పరిమళములతో వెదజల్లు కుంకాన్ని అలంకరించి బిల్వదళములు కానీ లేక కొండమల్లెలు కానీ మల్లెలు కానీ మొల్లలు కానీ పత్రితో కానీ స్వామివారికి సదా స్వామివారి యొక్క రూపాన్ని ఆలోచన ద్వారా కళ్ళతో దర్శిస్తూ మనం స్థాపన చేసుకున్న ఆ శివలింగాన్ని సజీవంగా ఉన్న విధంగా భావన చేస్తూ స్వామివారికి అష్టోత్తర సహస్రనామాలని ఆచరించాలి. ఈ విధంగా ఆచరించాక మనం ఏదైతే స్వామివారికి నివేదించడానికి సిద్ధంగా ఉంచుకున్నామో ఆ పదార్థములన్నిటినీ కూడా స్వామివారికి సమర్పించాలి. సమర్పించి ఆ తర్వాత స్వామివారిని ధ్యానం చేయాలి. ఇది పంచాక్షరీ మంత్రం. ఓం నమః శివాయ. ఈ ఓంకారం పలికేటప్పుడు మనం నాభిస్థానం నుంచి ఊపిరిని ఇలా తీసుకుంటాం. ఓ ఊపిరి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఓ అనేటప్పుడు మకారం ఉచ్చరించేటప్పుడు శ్వాస లోపల నుంచి బయటికి వదిలివేయబడుతుంది. ఇది ఓంకారం యొక్క ధ్యానం ఉచ్చారణ నియమం. ఈ విధంగా ఓంకారాన్ని ఉచ్చరించి తదనంతరము నమః శివాయ నమః, ఈ నమః శివాయ అనే మంత్రాన్ని దానికి అనుసంధానం చేయాలి. దీనిని ఓం నమః శివాయ. ఇప్పుడు ఏముంటుందంటే ఓం అన్నప్పుడు శ్వాస లోపలికి వెళ్తుంది. మకారం ఉచ్చరించేటప్పుడు అనేటప్పుడు బయటికి వస్తుంది. ఆ తర్వాత అది సాఫీగా అలా నమః శివాయ అనే విధంగా అది ఒకే లైన్లో వెళ్ళిపోతూ అనంతంలో కలిసిపోతుంది. అనంతమైనటువంటి ఈ సృష్టి మొత్తానికి కూడా ఒక స్థూప రూపంలో ఉన్నటువంటి శివైక్యంలో అది లీనమైపోతుంది, శివైక్యం పొందుతుంది అన్నమాట.
ఆ శివలింగ రూపంలో ఉన్నటువంటి ఈ సృష్టి మొత్తంలోనూ కూడా ఈ ఓంకార నాదంతో కూడిన శివనామం మిళితమైపోతుంది. అటువంటి ఓంకారంతో కూడిన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసి అనంతరము మీ గోత్రనామాలని పేర్లని చదువుకుని ఆ స్వామివారి మీద ఆ మంత్ర జపాన్ని ధారపోయారు. ఈ విధంగా తన ఇంట్లో ఈ విధిని ఆచరించి అనంతరము సాయంకాలం పూట ప్రదోషకాలంలో అంటే 5 గంటల నుంచి 6:30 గంటల లోపల స్వామివారి ఆలయాన్ని దర్శించి అక్కడ ఆవు నేతితో 3 ఒత్తుల్ని తీసుకుని ఒక ఒత్తిగా పేని దానిని నేతిలో ముంచి ఒక ప్రమిదలో వేసి ఆవు నెయ్యి పోసి వెలిగించి మీరు ఏదైతే ఉదయం ఆచరించినటువంటి పూజ ఉన్నదో దాని ఫలితాన్ని సదా ఆచరణ విధంలో నాకు ప్రసాదించమని స్వామివారిని వేడుకోవాలి. అంతేగాని దాన్ని ఫలితాన్ని నాకు ప్రసాదించమని వేడకూడదు. ఎందుకంటే మనం చేసే ప్రతి క్రియ భగవంతుడి యొక్క ఆజ్ఞ మాత్రమే. దాన్ని ఫలితాన్ని ఆశించి మనం చేయటం వల్ల నీకు ఇవ్వవలసిన ఫలితం ఏదైతే ఉందో అది భగవంతుడు ఇవ్వడానికి నీ చేత ఈ కర్మని పాటింపచేస్తున్నాడు. ఆ పాటింపచేసే కర్మ ఫలితం మాత్రమే ఇస్తాడు, కానీ ఆ కర్మలో నీకు ఏది కావాలి అని ఎంచుకునే అవకాశం అయితే భగవంతుడు ఇవ్వడు. మూర్ఖంగా అనాలోచితంగా మనం నాకు ఇదే కావాలి అని ప్రత్యేకంగా ఉద్దేశిస్తే భగవంతుడికి వింటం మటుకే ఆయన పని, వింటం వరకే ఆయన ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరణలో పెట్టి నీ కోరికని తీర్చాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే నీ కోరిక ఎటువంటి ధర్మబద్ధమైనదో ఆయనకి తెలుసు. నువ్వు ఏమి అడగాలనుకుని వ్రతపో విధానంలో సంకల్పంతో కూర్చున్నావో కూడా ఆయనకి తెలుసు. అది నువ్వు కోరినప్పుడు ఆయన ఇస్తే దానివల్ల కలిగే ఉపద్రవాలో లేకపోతే అనర్థాలో లేకపోతే అనాచారాలు ఏదో ఒకటి ఆగిపోవడమో పెచ్చు పెరగడమో లేకపోతే వినాశనం కావడమో జరుగుతుంది. కాబట్టి అది ఇవ్వవలసినది అయితే మాత్రమే ఆయన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా మనం చేసే పూజనే భగవదార్పితం చేస్తున్న ఇది సత్ఫలితంగా నిత్యము నేను ఆచరించే విధంగా నాకు శక్తిని ప్రసాదించమన్నది. అప్పుడు భగవంతుడు కార్తీక మాసం అయిపోగానే ఇంట్లో పొద్దున్నే 4 గంటలకల్లా లేచి 6 గంటల లోపల చేసుకున్న పనులన్నిటిని ఆపేసి 8కో 9కో లేచే విధానాన్ని మనకి ఇవ్వడు. అంటే ఆ బద్ధకమైనటువంటి స్థితిని భగవంతుడు ప్రసాదించడు. రోజు కూడా మిగిలిన మాసాలన్నీ కూడా ఇదే సమయానికి లేచి ఇదే విధంగా ఇదే పద్ధతిలో నిస్సంకోచంగా నిష్కల్మషంగా స్వామివారి సేవకి మనం ఆచరిస్తాం. ఎటువంటి కోరికలు ఎటువంటి విన్నపాలు లేకుండా ఆచరించి ఆ స్వామివారికి నీ దర్శన భాగ్యం నాకు కన్నుల పండుగగా కలిగింది. ఎక్కడికి చూసినా ఎక్కడికి వెళ్ళినా నీ రూపమే నాకు దర్శనమిస్తోంది స్వామి. ఇంతకంటే కోరిక నాకు ఏమున్నది, ఇంతకంటే భాగ్యము నాకు ఏమున్నది. కాబట్టి ఇదే నాకు నిత్యము జరగాలి అని ఆయనని వేడుకుంటూ నీ సేవ చేయటానికి నాకు అనునిత్యము ఈ ధ్యాసని శక్తిని యుక్తిని
ఇచ్చి మరింత వైభవోపేతంగా చేయడానికి నాకు అవకాశాన్ని ప్రసాదించు అని వేడుకుంటే ఈ కార్తీక మాసంలో ఆ దామోదరుడు అనేటువంటి శివకేశవార్ధనారీశ్వర స్వరూపం అనుగ్రహిస్తుంది. దీనిని అందరూ ఈ కార్తీక మాసం మొదటి రోజు నుంచి కూడా ఆచరించి సత్ఫలితాలని, సద్బుద్ధిని, సత్ప్రవర్తనని అలవర్చుకుని నిత్యము ప్రతి మాసంలో కూడా ఈ విధానాలతో సదా ఆ శివ కేశవులని పూజించండి. హిందూ ధర్మంలో మనిషికి బద్ధకం అనేటువంటిది, అలాగే పరాధ్యాస వంటిది, అలాగే ఆసక్తి లేకపోవడం అనేటువంటిది తీసివేసి ఏదైతే బ్రహ్మము అంటే మనం చూడలేనిది ఏదైతే ఉందో అది మనని నడిపిస్తోంది అనేటువంటిది ఒక శక్తి. ఆ శక్తి నిత్యము నన్ను అనుగ్రహించి నడిపించి ఈ కార్యాన్ని చేసే విధంగా నాకు ఉపకరించాలి అని ప్రార్థిస్తే సదా ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహము మనకి లభిస్తుంది. సకల కాలములందు కూడా కార్య సాధన జరుగుతుంది. ఇది కార్తీక మాసం యొక్క ముఖ్యమైన సంకల్ప విధానము. ఈ ప్రకారముగా స్వామివారిని కార్తీక మాసంలో ధ్యానించి, పూజించి, అభిషేకించి ఎప్పటికప్పుడు ఆ స్వామివారి యొక్క స్మరణతో మీ యొక్క నిత్య కార్యాలని సంపూర్ణం చేసుకోవచ్చు. ఉపవాసము అనేటువంటిది ఇక్కడ నియమబద్ధం కాదు, కానీ మితాహారం అనేటువంటిది ఇక్కడ స్వీకరించటం అనేటువంటిది జరుగుతుంది. కార్తీ అంటే ఏమిటి? వెలుగు. కార్తీ అంటే తేజస్సు. కార్తీ అంటే స్వచ్ఛత. కార్తీ అంటే కల్మషం లేనటువంటిది. క అంటే అమ్మవారు, శక్తి స్వరూపిణి. కార్తీ అనేటువంటిది ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి అద్భుతమైన, ఏ శక్తి కూడా నిర్జింపలేనటువంటి అద్వితీయమైనటువంటి తేజస్సు. సూర్యుణ్ణి కూడా వెలుగు నింపేటువంటి, సూర్యుణ్ణి కూడా ప్రకాశింపచేసేటువంటి ఒక శక్తి సూర్యుడి వెనకాల ఉన్నదండి. అటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని మనం దర్శించలేం, చూడలేం, పట్టుకోలేం. ఆ శక్తిని మన శరీరం అనుభవించను లేదు. అంత తేజోవంతంగా, అంత శక్తివంతంగా, అంత గాఢంగా ఉంటుంది. అటువంటి ఆ కార్తీ అనేటువంటి శక్తి ఎల్లప్పుడూ చల్లగా నా మీద ప్రసరిస్తూ ఆ శక్తి యొక్క తాడనాన్ని నేను నిత్యము అనుభవిస్తూ ఆ శక్తికి నేను సర్వత్రా వశుడనై ఉండటమే మాసాంతము అంటారు. మాసాంతము అంటే మాస అంతం. ఈ మాసం అయిపోయింది, కానీ వచ్చేది కూడా మాసమే. ఈ మాసాంతము అనేటువంటివి అక్షయాలుగా వస్తూ ఉంటాయి. అంటే వాటికి అంతమనేటి లేకుండా తిరుగుతూనే ఉంటాయి, మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. కార్తీకం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మాసంలో మనం మళ్ళీ దాన్ని ఆచరించాలి. ఇలా నిత్యము ఆచరించబడేటువంటిదే మాస పర్వములు అన్నారు. ఈ మాస పర్వములు
ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నప్పటికీ కూడా ఈ విశిష్టత అనేటువంటి దానిలో ఉన్నటువంటి వాళ్ళు శక్తి అయినటువంటి అమ్మవారి రూపము, అలాగే వశమై ఉండేటువంటి వకారము, మళ్ళీ మనకి ఆచరణీయంగా ఉండేటువంటి మకారము, అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ, బాహ్య రూపంగా ఉన్నటువంటి విష్ణుస్వరూపము, ఈ రెండింటినీ కూడా నడిపించేటువంటి ఒక శక్తి స్వరూపము అంతర్గతంగా మనని ప్రేరేపిస్తూ అనుకరింపచేస్తూ ఉంటుంది. అటువంటి దానిని మనం నిత్యము కల్మషం చేయడానికి లేదు. మనం చేద్దామన్నా కూడా అది కాదు. అటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం ఆరాధించటం అనేటువంటిదే ఈ కార్తీక మాసం. కాబట్టి ఆ శక్తిని నువ్వు సమోపేతంగా సద్బుద్ధితో, సదాచారంతో, సత్ప్రవర్తనతో ఆచరణలో పెడతావో అప్పుడు ఆ శక్తి నిన్ను అనుక్షణము కూడా ఈ కార్తీక మాసంలో ఏ సమయానికి నువ్వు లేచి ఆచరించే విధి విధానాలన్నీ ఏవైతే శాస్త్రీయంగా ధర్మబద్ధంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా అన్ని మాసాల్లోనూ చేయిస్తూ, నేను ఇవాళ చేయలేను అని కావాలని బలవంతాన నువ్వు మానేస్తే తప్ప అది ఊరుకోదు. తర్వాత రోజైనా సరే చెయ్యి 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 అనే ఒక ఆలంబన ఏదైతే ఉందో అది నీ చుట్టూరు తిరుగుతూనే ఉంటుంది. మానసికంగా అయినా అది నిన్ను చేస్తూ ఉంటుంది. ఆ మానసికంగా నువ్వేదైతే నీకు తెలియకుండా చేసేసుకుంటూ ఒక అనుభూతి నీకు తెలియకుండా నీ చుట్టూ ఆవహిస్తూ ఉంటుందో, పరిభ్రమిస్తూ ఉంటుందో, ఆ శక్తిని నువ్వు నిత్యము చెయ్యమనేటువంటిదే ఆజ్ఞ. ఆ ఆజ్ఞని పాటిస్తూ ఈ కార్తీక మాసమే కాక మిగిలిన మాసాలలో కూడా మనం ఆచరించి సదా ఆ పరమేశ్వరుడి యొక్క, ఆ దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వైకుంఠులు, విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు వైకుంఠానికి, శివభక్తులైనటువంటి వారు కైలాసానికి వెళ్ళి శక్తి స్వరూపిణి అమ్మగా పూజించేవారిని శక్తిలోకానికి చేరుకునే అవకాశం ఈ కార్తీక మాసం ఇస్తుంది. మన బుద్ధిని, ఆలోచనని, గుణగణాలని, ఆచార వ్యవహారాలని నిస్సంకోచంగా, నిర్ద్వందంగా, కఠినంగా, సమయానికి ఆచరించే విధంగా మన మస్తిష్కంలోని యొక్క ఆలోచనని నిత్యం పదును పెడుతూ ఉంటుంది. ఇది కార్తీక మాసం యొక్క అద్భుతమైన, అనిర్వచనీయమైన కార్యం. ఈ కార్యాన్ని సర్వులు కూడా ఆచరించి ప్రతి మాసంలో కూడా కార్తీక మాసం అయిపోయిన మరునాటి నుంచి కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఆచరిస్తూ ఉంటే మీకు మోక్షమే కాదు, బ్రతికున్నంత కాలం కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా, నిరాటంకంగా, సత్ఫలితాలతో మీరు ఆచరించగలుగుతారు. జై కాశీ విశ్వేశ్వర, జై గురుదేవ, జై గురుదత్త, జై శ్రీ శంకరాచార్య.